మేడ్చల్ జిల్లా అల్వాల్లో ఇంటర్ ఐఐటి మెయిన్ ఫలితాల్లో తమ అల్ఫోర్స్ విద్యార్థులు ప్రపంచం సృష్టించారని కళాశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు. గత 8 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తున్నామని, ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. అల్వాల్ బ్రాంచ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలిచి సత్తా చాటారని అన్నారు. ఐఐటిలో కూడా 16 మంది మెయిన్స్ అర్హత సాధించడం సంతోషకరమని అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను యాజమాన్యం సత్కరించారు. I be Vinay of Alphorce student and I'm an Alphorcean. I'm studying in Alphorce from past 2 years in classroom, and it's very glad to announce that I have qualified for JEE Advanced. And I have to say only one thing: coming into coming into Alphorce is just like a boom for me. Till 10th I was a very average student, and coming here and qualifying for Advanced it's a very big thing for me. And also I'm thanking our chairman sir, below chairman sir, who is very friendly with us and who talks with us every past 15 days, and also our principal sir and మరి నిన్న మొన్న విడుదలైన ఇంటర్ ఫలితాలు అట్లాగే ఐఐటి మెయిన్స్ ఫలితాల్లో అల్ఫోర్స్ హైదరాబాద్ మరి ప్రభంజనం సృష్టించింది అనుకోవాలి. గత 8 సంవత్సరాల నుంచి ఏదో ఒక గ్రూప్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తూ ఈసారి కూడా అల్ఫోర్స్ 993 మార్క్స్ తోటి మొదటి స్థానంలో నిలవడం చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాం. మరి మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అయిన అల్వాల్ పిల్లలు కూడా ఇక్కడ నుంచి ఎంపీసీలో 983 మార్క్స్ తీసుకొని రావడం జరిగింది. అట్లాగే అల్వాల్ క్యాంపస్ నుంచి ఫస్ట్ ఇయర్ పిల్లలు కూడా 467 మార్క్స్ తోటి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం మార్క్ తీసుకొచ్చారు. మరి అంతేకాకుండా ఇక్కడ నుంచి ఐఐటి మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి కూడా మరి 16 మంది చిన్నారులు అడ్వాన్స్కి ఎంపిక కాబడ్డారు. మరి హైదరాబాద్లో మేము మొట్టమొదటిసారి లాంచ్ చేసిన మరి అన్ని గ్రూపుల్లో కూడా మంచి ప్రతిభ కనపరచడం అంటే నిజానికి ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులకి నేను మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఈ హైదరాబాద్ నుంచి అల్ఫోర్స్ ఇంకా ప్రభంజనం సృష్టిస్తుందని, అడ్వాన్స్ మరియు నీట్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తామని, మరి ఓవరాల్ అల్ఫోర్స్లో చూసుకున్నట్లయితే ఈవెన్ ఫస్ట్ ఇయర్ బైపీసీ 438 స్టేట్ ఫస్ట్ మార్క్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ ఎంఈసీ, ఫస్ట్ ఇయర్ సిఈసీలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మనం తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా మనం 8 గ్రూప్స్ అండ్ కేటగిరీ చూసుకున్నట్లయితే అందులో 4 అల్ఫోర్స్. జిల్లా ఎలక్షన్ అధికారి మరియు కలెక్టర్ గారి ఆదేశముల మేరకు ఈరోజు వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద అధికారులు, డాక్టర్లు మరియు సిబ్బందితో కలిసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి సాంబశివరావు స్వీప్ అవగాహన ర్యాలీని ప్రారంభించి ప్రధాన రోడ్డుపై మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికలలో విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తుందన్నారు. ఎన్నికలలో ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం నుండి ప్రధాన రోడ్డు గుండా ప్లకార్డులు, నినాదాలతో ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఓట్ ఫర్ 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 ఓటు విలువ 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 బద్ధకం వద్దు, బద్ధకం వద్దు, బద్ధకం వద్దు, బద్ధకం వద్దు. ఓటే 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 ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఓటు అనేది ఓటు అనేది ఓటు అనేది ఓటు అనేది ఓటు అనేది ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బీరు తాగి ఎండల నుండి తాత్కాలిక ఉపశమనం పొందాలనుకున్న మద్యం ప్రియులకు మద్యం దుకాణాలు, బార్లలో బీర్లు నో స్టాక్ అనే సమాధానం వినిపిస్తోంది. దీంతో మద్యం ప్రియులు నిరాశకు లోనవుతున్నారు. వేసవిలో బీర్ల అమ్మకాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. వేసవిలో పలువురు విస్కీ, రమ్ తదితరాల కంటే బీర్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బీర్ల కొరత ఉండడంతో వాటిని త్వరగా అదేవిధంగా ఉత్పత్తి చేపట్టాలని తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కోట్రంగి తరుణ్ వినూత్నంగా నిరసన చేపట్టాడు. మంచిర్యాల జిల్లాలోని అంబేద్కర్ చౌరస్తా నుండి నన్పూర్లోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని హోబ్రిషన్ అండ్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశాడు.
భువనగిరి పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థులు చరిత్ర చూసి ప్రజలు ఓటు వేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చేరుపల్లి సీతారాములు కోరారు. ఈ మేరకు భువనగిరిలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీలు మారే వారికి వ్యతిరేకంగా, డబ్బులతో రాజకీయాలు చేసేదానికి వ్యతిరేకంగా, ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేసేదానికి వ్యతిరేకంగా ఇక్కడ సిపిఎం పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి జహంగీర్ను గెలిపించాలని సీతారాములు కోరారు. మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు పాలడుగు భాస్కర్, కొండమడుగు నరసింహ, బుట్లపల్లి అనురాధ, పాండు తదితరులు ఉన్నారు. అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అందుకనే సుత్తే కొడవ నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నియోజకవర్గంలో సిపిఎం గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా పాలక పక్షాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా గతంలో ఏ విధంగానైతే పోరాటాలు కొనసాగించినో భవిష్యత్తులో కూడా అలాంటి పోరాటాలు కొనసాగించడానికి అవకాశం ఉంది. అందుకనే ఈ నియోజకవర్గంలో సుత్తి కొడవల నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని, జహాంగీర్ని పార్లమెంటుకి పంపించాలని నేను ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులు కూడా మిగతా పార్టీల అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థి ఇదివరకు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చింది, అదేవిధంగా బీఆర్ఎస్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరో సరిగా ఎవరు అర్థం కానటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరో ఏ పోరాటాలు చేసిండో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. అందుకనే అవతల నుంచి పోటీలు చేసేటువంటి అభ్యర్థుల యొక్క చరిత్రని గమనించండి. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాదు. ఇప్పటికే 2-3 పార్టీలు మారిన బాపతగాళ్ళు పోటీలో ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ పార్టీల చరిత్రని అధ్యయనం చేసిన, అభ్యర్థుల చరిత్రను అధ్యయనం చేసిన, మా పార్టీ అభ్యర్థిని, మా పార్టీ చరిత్రను అధ్యయనం చేసిన స్పష్టమైన తేడా పడుతుంది. అందుకని ఈ పార్లమెంట్ భువనగిరిలో పార్టీలు మారే వాళ్ళకు వ్యతిరేకంగా, డబ్బులతో రాజకీయాలు చేసేదానికి వ్యతిరేకంగా, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేదానికి వ్యతిరేకంగా ఇక్కడ సిపిఎం పార్టీ పోటీ చేస్తున్నది. ఇక్కడ సుత్తి కూడా నక్షత్రం గుర్తుకి ఓట్లు వేస్తే ఈ అవకాశవాదాన్ని, అవినీతి పరులని, అదేవిధంగా డబ్బు వ్యాపారం మాయగా మార్చినటువంటి డబ్బు రాజకీయాలను ఓడించడానికి అవకాశం ఉంది. మొత్తం పార్టీల్ని, అదేవిధంగా ఈ పార్టీలు ప్రజల్ని ఈ డబ్బులతో ముంచేసి, ప్రలోభాలకు గురి చేసి పొల్యూట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. అందుకనే మేము కోరుతున్నాం, వాళ్ళు డబ్బులు రాజకీయాలు చేస్తున్నారు, మేము నిజాయితీగా పేదల పక్షాన పోరాటం చేస్తున్నాం. అందుకనే మేము అడుగుతున్నాం, ప్రజలారా మాకు ఓట్లు వేయండి, ఆర్థికంగా కూడా సహాయం చేయండి. మీరు ఆ విధంగా సహాయం చేస్తూ ఓట్లు వేస్తే కమ్యూనిస్టుల యొక్క శక్తి మరింత పెరుగుద్ది. ఆ శక్తి పెరగడం ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అవకాశం వస్తుంది. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల వాగ్దానాలు చేసింది ఎన్నికల్లో. 6 వాగ్దానాలు అంటున్నారు, 6 కాదు 6 13 ఉన్నాయి. ఇంకా చాలా వాగ్దానాలు చేసినటువంటివన్నీ ఉన్నాయి. మరి ఈ వాగ్దానాలు అమలు కావాలన్నా కమ్యూనిస్టుల బలం పెరగాలి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బీబీ నగర్ రోడ్ షోలో పాల్గొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి, మనుగోడు కంటే భువనగిరి నియోజకవర్గం నుండి ఎక్కువ మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కడుపులో తలకాయ పెట్టైనా మీ భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్కు 100 కోట్లు ఇప్పిస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు రామాంజనేయ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు సత్తిరెడ్డి, ముఖ్య నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి, వేణుగౌడ్, నియోజకవర్గం కోఆర్డినేటర్లు, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీ 7 మంది కూర్చుంటే ఇదే డిస్కషన్ వచ్చింది. ఇట్లా అన్నామంట పేపర్లో వచ్చిందన్న. నేననలేదు, అక్కడ పబ్లిక్ కోరుకుంటుంటే ఒకవేళ అయితే మాత్రం ఈ బీఆర్ఎస్ వాళ్ళందరూ జైలు వేస్తా అని చెప్పి. అరే రాజగోపాల్ రెడ్డి సంగతి మీకు తెలుసు. మునుగోడులో రాజీనామా చేసి పోటీ చేస్తే 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిన్నారు. నేను మొండోని ఒక్కసారి నేను డిసైడ్ అయితే నా మాట నిన్నే వినా. నేను ఎప్పటికీ చెప్తున్నా, అసెంబ్లీలో మాట్లాడినా, వేదికలంచిన పెద్దలందరికీ మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఏం చెప్పినా తెలంగాణ వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం వచ్చింది. కేసీఆర్ కుటుంబం కోసం రాలే. 2018లో 18 మంది ఎమ్మెల్యేలుంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా మన 12 మంది ఎమ్మెల్యేలను అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చిన. ఈ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి, కేసీఆర్ ని గద్దె దింపాలి, కేసీఆర్ కుటుంబాన్ని చెప్పినట్టు చేసిందా లేదా? అయిందా లేదా? కవిత జైలుకు పోయిందా లేదా? కేసీఆర్ ని గద్దె దింపినా లేదా? బీఆర్ఎస్ ని బొంద పెట్టినమా లేదా? ఉంటుందా? బతుకుదా? బీఆర్ఎస్ ఉంటుందా? బీఆర్ఎస్ టీఆర్ఎస్ నై జాంతా, కేసీఆర్ కేసీఆర్ నై జాంతా. వాళ్ళొక 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండదు. తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏ పార్టీ? ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఏ పార్టీ? మనకు బలహీన వర్గాల కోసం కష్టపడే పార్టీ ఏ పార్టీ? మరి మేము ఇంత కష్టపడే పార్టీలు ఉండగా కుటుంబం పార్టీ మళ్ళా కేసీఆర్ బస్ చేసుకొని మళ్ళా ఓ 10 మంది డిపాజిట్ రాని వాళ్ళు ఎండబెట్టుకొని తిరుగుతుంది. ఒక్కని చూసేది ఆయన ఒక ముఖంలో రక్తం లేదు, కేసీఆర్ ముఖంలో రక్తం లేదు. అరే నేను అడుగుతా, కేసీఆర్ కు ఏమైనా సిగ్గుందా? మద్యం కుంభకోణంలో బిడ్డను తీసుకుపోయి జైలు వేస్తే ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తుంది తెలంగాణలో? సిగ్గు జరం ఉంటే నువ్వు రద్దు చేయకపోతే నీ పార్టీని బిడ్డ రేపు ఫోన్ ట్యాపింగ్ కేసు అవుతుంది, ఎంక్వైరీ అవుతుంది. 10 ఏళ్ళు మా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని అది కూడా ఆశీర్వదించి పార్లమెంట్ పంపించమని. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, ఎంపీని కూడా గెలిపించుకుంటే నేను మీకోసం పోరాడి పార్లమెంట్ లో మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటే ఇప్పుడు అన్న చాలా చెప్పిన విషయాలు. ఎయిమ్స్ నుంచి, ఐఐహెచ్టి నుంచి, ఇక్కడ మూసీ నది ప్రక్షాళన, పిల్లాయిరెడ్డి, ధర్మారెడ్డి, తర్వాత ఈ ప్రాజెక్టులు అన్ని పెండింగ్ ప్రాజెక్టులు, బ్రాహ్మణ వెల్లంలో ఈ పెండింగ్ ప్రాజెక్టులు అన్ని మన పార్లమెంట్ లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ కేవలం కమిషన్లకే పనిచేసింది, కానీ చిత్తశుద్ధితో ఇంకొక 500 కోట్లు ఖర్చు పెట్టుంటే మన పార్లమెంట్ అంతా ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి సస్యశ్యామలం అయ్యేది. కానీ 500 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిలే. 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఏమైంది? ఇవాళ మొత్తం కూలిపోయిన పరిస్థితి, దారుణమైన పరిస్థితి. సో డబ్బు ఖర్చు పెట్టి 9 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ఈ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది నీళ్లు, నిధులు, నియామకాల మీద. నీళ్ల పరిస్థితి అట్లుంటే నిధుల పరిస్థితి 9 లక్షల కోట్లు మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిపోయిండు. నిధుల పరిస్థితి అది. నియామకాలు, నా తమ్ముళ్ళు చాలా మంది చదువుకొని ఊర్లోనే ఉంటున్నారు. మా అమ్మలక్కలు కష్టపడి 3-4 ఎకరాల భూమి ఉన్నా తిన్నా తినకున్నా పిల్లల్ని చదివించుకొని హైదరాబాద్ లో ఇవాళ ఉద్యోగం చేయలేని పరిస్థితి. ఉద్యోగం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకంటే 20,000, 30,000 నౌకరు వచ్చి హైదరాబాద్ లో రూముల కిరాయిలు, మెస్ బిల్లులు కడితే ఇంటికెళ్లే 10,000 అడుగుతున్నారని చెప్పి ఇంటికి వచ్చి ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, నన్ను గెలిపిరి, నేను పార్లమెంట్ లో పోయి మనకు రావాల్సిన 2014 విభజన హామీ ప్రకారం మనకు రావాల్సిన నిధులు తీసుకొస్తా. ఈ రోజు కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే 20% కడితే ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ మనకి 20,000 కోట్లు వచ్చాయి. కానీ ఆ 20% కట్టడం ఇంట్రెస్ట్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మీద వాళ్ళ నిఘా ఉంటుందని వాళ్ళ మీద జాస పెట్టలేదు. మరి పోతే పోనీ ఈ ద్వారా ఎట్లా ఇట్లాంటి పని చేసి ఫామ్ హౌస్ లో వండుకొని పాలన అందించారు. మరి ఆయన ఏం చేసిండు? నరేంద్ర మోడీ పెద్దన్న పాత్ర వహించాల్సిన వాడు ఓన్లీ గుజరాత్ తప్ప వేరే రాష్ట్రాలు ఏం పట్టించుకోలేదు. 9 లక్షల కోట్లు అప్పైంది. ప్రాజెక్టులలో మోసం చేసి కోట్ల రూపాయలు దండుకుంటుంటే ఆ కళ్ళు మూసుకొని నిద్రపోయిన నరేంద్ర మోడీ మళ్ళా మీ మధ్యానికి వచ్చి మళ్ళా ఇప్పుడు ఓట్లు అడుగుతుండు. ఇదేమన్నా పద్ధతేనా? అంటే 9 ఏళ్ళు మనకే, 10 ఏళ్ళు మనకే కదా ప్రధానమంత్రి. ఇవాళ మన బతుకులు ఇట్లున్నాయంటే ఆయన కూడా భాగస్వామే కదా. ఆయన చేయాల్సిన పని ఏంది? కేసీఆర్ ని ఏ రోజో చేయలేయాల్సింది. కానీ మొత్తం కళ్ళు మూసుకొని కూర్చొని ఈ రోజు కవితను యాక్టింగ్ చేయడానికి మళ్ళా పార్లమెంట్ ఓట్లాడు. సంగారెడ్డి పిఎస్ఆర్ గార్డెన్లో వీఆర్ఓలు, నోడల్
ఈవీఎంల పనితీరుపై పీఆర్ఓలు, నోడల్ అధికారులు, తహసీల్దార్లు, సెక్టోరియల్ అధికారులకు, మాస్టర్ ట్రైనర్లకు కనీస అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి మల్లూర్ అన్నారు. ఆదివారం పోతిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలోని పిఎస్ఆర్ గార్డెన్లో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల పీఆర్ఓలు, తహసీల్దార్లు, నోడల్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లకు ఈవీఎంలు కమిషనింగ్ పై ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఓన్లీ పటాన్చెరు 2 బ్యాలెట్ యూనిట్స్ అని చెప్పారు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా వేరే చోట సో ఇంకొకసారి కూడా యూ హ్యావ్ టు బీ ట్రైన్డ్ ఇన్ హౌ టు కనెక్ట్ ద సెకండ్ బ్యాలెట్ యూనిట్ అండ్ టు ద ఫస్ట్ బ్యాలెట్ యూనిట్. అండ్ కమిషనింగ్లో కూడా కొన్ని చిన్న చేంజెస్ ఉంటాయి. బ్రెయిలీ స్టిక్కర్స్ అతికించడం అన్నది కూడా కమిషనింగ్లో చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు బీ ట్రైన్డ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ పోలింగ్ ఆఫీసర్స్. సో ఒకవేళ 3 బ్యాలెట్ యూనిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి, ఎస్పెషలీ సంగారెడ్డి అండ్ పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్స్కి. సో అక్కడ ఉన్న ఏఆర్ఓస్, సెక్టర్ ఆఫీస్ అయ్యి తర్వాత యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్. సో కంపల్సరీ ఫస్ట్ సెషనే మీరు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ప్లాన్ చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం వెన్ ఐ విజిటెడ్ సమ్ ట్రైన్స్, వాట్ ఐ నోటీస్డ్ ఇస్ ఫస్ట్ హాఫ్ అందరు కూర్చుంటున్నారు పిఓస్. హ్యావ్ టు స్టే అండ్ ప్లాన్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇన్ ద మార్నింగ్ సెషన్ సో దట్ ఎవ్రీబడి ఈజ్ యాక్టివ్గా కూడా ట్రైన్ అయ్యే విధంగా మీరు ఆ రోజు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈవీఎం నోడల్ ఆఫీసర్స్ కూడా ఎవరైతే ఉన్నారో 2 బ్యాలెట్ యూనిట్గా మీరు ఏర్పాటు చేయాలి. మోస్ట్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇవ్వండి. సబ్జెక్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆల్రెడీ నోన్. సో ఆఫ్టర్నూన్ యూ కెన్ జస్ట్ రన్ త్రూ ద పీపీటీ వన్స్ అగైన్. బట్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్స్ కూడా మీరు ఈ ఫస్ట్ అండ్ సెకండ్ మే ట్రైనింగ్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఆ రోజు ఉండదు. వీఆర్ ప్లానింగ్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ ఫ్రమ్ 4th, 5th, 6th, 7th, 8th. కాబట్టి మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ద POs are coming only for training, so get them well trained so that mistakes are less. You have to delete the votes and remove the VVPAT slips. ఎంత బాగా ట్రైన్ చేస్తే అంత మీకు పోలింగ్ డే రోజు it will be helpful to you. Another important thing is voter turnout report. So last time a lot of issues happened in reporting the voter turnout report. Voter turnout another Encore website lo we have to upload on the day of polling. Whether the engineer certified that all the parts, yes. 30. ఆగండి ఒక్క నిమిషం. పేపర్ నెంబర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రాత్రి తిలేరులో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పడాల శ్రీనివాస్, చెరిగి శ్రీనివాస్, బడుగుల జహంగీర్ కుమార్, గంగేష్, పద్మశాలి నాయకులు పాల్గొన్నారు. రావాలన్నా పోవాలన్నా స్కూల్ ఫీజు సర్పంచ్ మల్లేశం గారు
అనే వ్యక్తి బూర నర్సయ్య గౌడ్. ఒకటి మాత్రం నేను పొగిడెక్కునే అలవాటు నాకు జీవితం లేదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. కేవలం తెలంగాణ దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, బూర నర్సయ్య గౌడ్ నిబద్ధత కలిగిన వ్యక్తి, ఆత్మీయతతో పనిచేసే వ్యక్తి, రాజకీయ అవసరాల కంటే మీరు ఆర్థికంగా స్థిరపడాలి, ఎదగాలని తపన పడే వ్యక్తి. అందుకొరకు బూర నర్సయ్య గౌడ్ మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తే నిబద్ధతతో పనిచేస్తారు. కేవలం రాజకీయం కొరకు పనిచేయడం, నిబద్ధతతో పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే నిబద్ధత ఉంటే మిగతాది అయితే ఆనెస్ట్గా ఉండి పనిచేస్తే కొన్నిసార్లు మనం చేయాలనుకుంటే చేయలేకపోవచ్చు. నేను ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కాదు కదా, నా మనసులో ఎన్నో చేయాలని ఉంటుంది, నేను చేయగలమా? కానీ నేను భగవంతుడికి భక్తుడికి మధ్యలో అంబిక దర్బార్ అగరబత్తి లాగా అదేనే చేస్తా కదా. నేను కావచ్చు, కానీ భగవంతుడికి చేరవేస్తా. మీ యొక్క విన్నపం కొట్లాడటంలో బూర నర్సయ్య గౌడ్ నెవర్ విల్ బ్యాక్ డౌన్. ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా మంది బూర నర్సయ్య గౌడ్ సౌమ్యుడు అంటే సౌమ్యుడు. నేను చిన్నప్పటి నుంచి మా ప్రొఫెసర్ని నాకు చెప్తాను. నేను ఎంఎస్ ఉన్నప్పుడు నేను మా యొక్క జూనియర్ డాక్టర్స్ ప్రెసిడెంట్ ఉంటే ఒక విషయంలో మా యొక్క హెచ్ఓడితో గొడవైంది. మా మెడిసిన్లో ఎట్లా ఉంటుంది, మా ప్రొఫెసర్ కావాలంటే 1 నిమిషం ఫెయిల్ చేయొచ్చు, నర్సయ్య నువ్వు ఎట్లా పాస్ అవుతావు అని నన్ను అన్నాడు ఒక విషయంలో. నేను చెప్పిన సార్ మీరు ఎట్లా ఫెయిల్ చేస్తారో నేను కూడా చూస్తాను, మీరు ఎట్లా అంటే కఠినంగా ఉండే అవకాశం అవసరం ఉంటే ఖచ్చితంగా కఠినంగా ఉంటాను. మన విషయంలో మన లక్ష్యంలో ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు మోత్కూర్ క్లస్టర్కు స్ఫూర్తి స్కీమ్ కింద 2 కోట్లు ఇప్పించారు. 1 కోటి 90 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు మార్జిన్ మనీలో 10% 10 lakhs నేను ఇచ్చాను. మరి మోడీ గారు బీజేపీ, మరి బూర నర్సయ్య గౌడ్ అప్పుడు టీఆర్ఎస్, అయినా ఇచ్చింది కదా. అప్పుడు బీజేపీ సిద్ధాంతం ఏంటంటే సబ్కి సాత్ సబ్కి వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. మనం ఓన్లీ మే 13th వరకే మనకి గొడవలు. 13 తర్వాత పార్టీ ఏదైనా సమస్యలకు మోడీ గారు స్పందిస్తారు. ఇక మనకు ఈ మన నాయకులు ఎట్లా ఉంటారు, రాజకీయ నాయకులు గల్లీలో తిడతారు, ఢిల్లీలో కాళ్ళు పట్టుకుంటారు, గల్లీలో మీసాలు తిప్పుతారు, తొడగొడతారు, ఢిల్లీలో పోయి కాళ్ళ మీద సంస్థానం నమస్కారం ఇస్తారు. ఇక్కడ తిట్టింది అది తెలియదా? నువ్వు మోడీ కేడీ అంటే నేను నెక్స్ట్ ఎక్కడ ఉంచాలో అక్కడ తెలియదా? ఒక అతను మోడీ కేడీ అన్నాడు, పోయింది. ఈ మధ్య ఈయన మొదలు పెట్టాడు. అట్లాంటి సంభాషణ ప్రధానమంత్రి గురించి చాలా అవివేకమైనటువంటి సంభాషణ. ఇకపోతే దేశం గురించి, మోడీ గారి గురించి 3 ముక్కలు చెప్తాను. మీరు రామాయణం 3 ముక్కలు చెప్పాలంటే చాలా ఈజీ, అందరు చెప్తారు. కట్టే, కొట్టే, తెచ్చే. మోడీ గారి గురించి చెప్పాలంటే నేను 3 ముక్కలు చెప్తాను. మోడీ ఈజ్ ఈక్వల్ టు 3D. మోడీ ఈజ్ ఈక్వల్ టు 3D. 3D అంటే దేశం, ధర్మం అండ్ డెవలప్మెంట్. ఈ 3టికి కట్టుబడినటువంటి వ్యక్తి మోడీ గారు. అందుకొరకు ఢిల్లీలో ఆయన ఉండాలి, మోదీగిరిలో బూర ఉండాలి.